ఓకే. వెల్కమ్ టు డే 10 ఆఫ్ గ్రో విత్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్. ఈ వీడియోలో మనం ప్రయారిటీ షెడ్యూలింగ్ గురించి అండ్ ఎంఎల్ఎఫ్క్యూ గురించి తెలుసుకుందాము. అసలు ప్రయారిటీ షెడ్యూలింగ్ ఏంటి, ఎంఎల్ఎఫ్క్యూ ఏంటి, నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రయారిటీ షెడ్యూలింగ్ మనకి ప్రీమిటివ్ షెడ్యూలింగ్ కిందకు వస్తుంది అనమాట. ప్రయారిటీ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే ప్రతి ప్రాసెస్కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రయారిటీ మనం అలోకేట్ చేస్తాము. ఆ ప్రయారిటీని బట్టి ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రాబ్లం చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు P1కి ప్రయారిటీ వచ్చేసి 2, P2 ప్రయారిటీ వచ్చేసి 1, P3 ప్రయారిటీ వచ్చేసి 3, P4కి ప్రయారిటీ వచ్చేసి 2. రెండు ప్రాసెస్లు విత్ సేమ్ ప్రయారిటీ కూడా ఉండొచ్చు. మన కన్వీనియన్స్ కోసం ఈ ఫోర్త్ ప్రయారిటీ అని తీసుకుందాం. సెకండ్ ప్రయారిటీ అని తీసుకున్నా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. బట్ మనకు ఫస్ట్ ఎందుకు కొత్త కొత్త ట్రై చేయడం, 1 2 3 4 లా ఇలా ప్రయారిటీ తీసుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 4 ప్రాసెస్లు నీకు రెడీ క్యూలో ఉన్నాయనుకోండి, వాటి బస్ట్ టైంతో సంబంధం లేదు, అసలు క్వాంటమ్ అన్న మాట లేదు, మీరు ఏ గేట్తో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ 4 ప్రాసెస్లు ఉంటే తక్కువ నెంబర్ ఉంటే ఎక్కువ ప్రయారిటీ అని అర్థం. P2కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. P2కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దాని తర్వాత P1కి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దాని తర్వాత P3కి ఇవ్వాలి, దాని తర్వాత P4 ఇవ్వాలి. అంతే, ఇదే ప్రయారిటీ షెడ్యూలింగ్. సింపుల్గా చెప్పా కదా. ఇప్పుడు మనం ఈ సమ్కి రెడీ క్యూ వేసి గంట చాట్ వేసేస్తే సమ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ క్యూ గీసుకుందాం, మనం CPU గీసుకుందాం, ఇదంతా తెలిసిందే. ఒక గంట చాట్ గీసుకుందాం. మీరు మన అదే పాత వీడియోస్ అన్ని చూసుంటే మీరు ఈ పాటికే చాలా అడ్వాన్స్గా ఉంటారు. ఓకే, అదేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు రెడీ క్యూ గీసుకున్నాం, CPU గీసుకున్నాం. అరైవల్ టైం 0, P1 వచ్చేసాడు రెడీ క్యూలోకి. ఇంకే ప్రాసెస్ CPU మనకు ఐడియల్గా ఉండకూడదు కాబట్టి వాడి ప్రయారిటీ వచ్చేసి 2 అయినప్పటికీ కూడా మనం దీన్ని P1 ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ P2 అరైవల్ టైం వచ్చేసి 2 కాబట్టి 0 నుంచి సెకండ్ క్లాక్ టిక్ దాకా P1 ఎగ్జిక్యూట్ అవుతాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్లాక్ టిక్కి P2 వచ్చేస్తాడు రెడీ క్యూలో. P2 వచ్చేసాక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాడి ప్రయారిటీ ఎంత ఉంది, 1 ఉంది, ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా నీ రెడీ క్యూలో ఎన్ని ప్రాసెస్లు ఉన్నా సరే P2కే ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఇంకా నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ బస్ట్ టైం 4 ఉంది కాబట్టి 2 నుంచి 4 అంటే క్లాక్ టిక్స్, 2 నుంచి 4 క్లాక్ టిక్స్ అంటే 2 నుంచి 6 దాకా P2 ఎగ్జిక్యూట్ అవుతాడు. ఇంకా వాడికి ఏ ప్రాసెస్తో సంబంధమే లేదు. వాడే ఫస్ట్ ప్రయారిటీ. వాడే ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి వాడే ఎన్ని బస్ట్ టైం ఉంటే అంత వాడే ఎగ్జిక్యూట్ అయిపోతాడు. నెక్స్ట్ ఇప్పుడు నీకు 6 క్లాక్ టిక్స్ అయిపోయాయి. 6 క్లాక్ టిక్స్ అయిపోయేసరికి నీ రెడీ క్యూలో ఇప్పుడు ఈ P2 అనేవాడు అసలు కంప్లీట్ అయిపోయాడు, టర్మినేట్ అయిపోయాడు. నీ రెడీ క్యూలో P3 ఉంటాడు, P4 ఉంటాడు, P1 ఉంటాడు. ఈ P3 P4 P1లో ఎవడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎవడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎవడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నిజానికి P1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకు, వాడి ప్రయారిటీ 2 కాబట్టి. కానీ వాడి ప్రయారిటీ 2 కాబట్టి అంతే. సో నెక్స్ట్ P1 ఎగ్జిక్యూట్ అవుతాడు 2 క్లాక్ టిక్స్. సారీ ఇక్కడ P1 బస్ట్ టైం 7 కదా, ఆల్రెడీ 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయ్యారు కాబట్టి రిమైనింగ్ బస్ట్ టైం 5 ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక P3 P4 ప్రయారిటీ 3 4 కాబట్టి ఈ 5 క్లాక్ టిక్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకా P1 ఎగ్జిక్యూట్ అవుతాడు. ఇంకా P1 ని మన ఆపేవాడే లేడు. ఇంకా 6 నుంచి 5 క్లాక్ టిక్స్ అంటే 11 క్లాక్ టిక్స్. ఇప్పుడు 11 క్లాక్ టిక్స్ అయిపోయాయి. 11 క్లాక్ టిక్స్ అయిపోయాక P3 P4లో P3కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. సో P3 అనేవాడు నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతాడు. ఎంత, ఒక క్లాక్ టిక్. P3 ఒక క్లాక్ టిక్ 12. నెక్స్ట్ P3 P4 ఇంకా రిమైనింగ్ P4 కాబట్టి ఆ 4 క్లాక్ టిక్స్ P4 ఎగ్జిక్యూట్ అవుతాడు. 12 + 4 16. సో మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. 7 + 4 11, 11 + 4 15, 15 + 1 16 అంటే మన గన్ చార్ట్ కంప్లీషన్ టైం 16 వచ్చింది కాబట్టి మనం తప్పేం చేయలేదు, కరెక్ట్లోనే ఉన్నాము. P1 P2 P3 P4 ఇలా ఇచ్చాడు. P2కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి వాడు ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తే వాడు ఆపేవాడే ఉన్నాడు. కానీ P2 అనేవాడు సెకండ్ క్లాక్ టిక్ దగ్గర అరైవల్ అయ్యాడు. 0 నుంచి సెకండ్ క్లాక్ టిక్ దగ్గర మన CPU ఐడియల్గా ఉండకూడదు. CPU ఐడియల్గా ఉందంటే మనకి అది ఇన్ఎఫిషియన్స్. మన మెయిన్ గోల్ ఏంటి ప్రాసెస్ షెడ్యూలింగ్కి, CPUని మాక్సిమం యూటిలైజ్ చేయడం, దాని వెయిటింగ్ టైం తగ్గించడం. ఇది మన మెయిన్ గోల్ కాబట్టి 0 నుంచి సెకండ్ క్లాక్ దాకా P1 ఎగ్జిక్యూట్ అవుతాడు, ఎందుకంటే అది ఐడియల్గా ఉండకూడదు కాబట్టి. దాని తర్వాత ప్రయారిటీని బట్టి గన్ చార్ట్ గీసేసుకుంటాం, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది దాన్ని బట్టి గీసేసుకుంటాం. ఒక్కసారి గన్ చార్ట్ వస్తే మనకి టేబుల్ ఎలా గీయాలో నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కాబట్టి ఈ వీడియోస్లో నేను చెప్పను. మీరు టేబుల్ గీసేసి టర్న్ అరౌండ్ టైం వేసేయడం, వెయిటింగ్ టైం వేసేయడం, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం, కంప్లీషన్ టైం వస్తే మనకు అన్ని వచ్చేసినట్టే. P4 కంప్లీషన్ టైం 16, P3 కంప్లీషన్ టైం 12, P1 కంప్లీషన్ టైం 11. ఇంకేమైనా మిస్ అయ్యాయా, P2 కంప్లీషన్ టైం 6. ఆర్డర్లో రాసుకుంటే 11 6 12 16. కంప్లీషన్ టైం వచ్చేసి టర్న్ అరౌండ్ టైం వచ్చేసి కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం కాబట్టి 11 - 0 11. దీనికేమో 4 ఉంటుంది అనుకుంటా. 12 - 3 అంటే 9 ఉంటుంది. 16 - 1 12 ఉంటుంది. సో 11 4 9 12. వెయిటింగ్ టైం వచ్చేసి టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ట్ టైం. బస్ట్ టైం ఎంత, 11 - 7 4, 4 - 4 అంటే 0.
నెక్స్ట్ 1 - 9 - -1 అంటే 8, 12 - 4 అంటే 8. సో ఇది మీకు టేబుల్ వచ్చేస్తుంది, దీన్ని యావరేజ్ చేసుకుంటారు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి దీనికి. ఇక్కడ నేను ఇచ్చిన గన్ చార్ట్ తప్పు, పీపీటీ మేకింగ్ లో చిన్న ఎర్రర్ జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ MLFQకి వెళ్ళిపోదాం. ప్రిమిటివ్ షెడ్యూలింగ్ చాలా ఈజీ, ఎక్కడ అడగరు, మ్యాక్సిమం అడిగిన 2 మార్క్స్ అడుగుతారు. అసలు జస్ట్ మీకు అర్థమైతే చాలు. ప్రా ఆ, ఇది ఏంటి ప్రయారిటీ షెడ్యూలింగ్ మీకు అర్థమైతే చాలు. ఇందాక ఏదో ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అని ఉంటుందో, సరే పక్కన పెట్టేస్తే ప్రయారిటీ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఉన్న ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతారు. అది తెలిస్తే చాలు. నెక్స్ట్ రౌండ్ రాబిన్ సారీ MLFQకి వెళ్ళిపోదాం. ఎంఎల్ఎఫ్క్యూ ఎంఎల్ఎఫ్క్యూ ఏంటంటే మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూస్. దీని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు నేర్చుకున్న 5 అల్గారిథంలలో ఇక్కడ అప్లై చేయబోతున్నాం. వెరైటీగా ఉంటుంది ఇది. అంటే ఇప్పటిదాకా మనకి ఒక రెడీ క్యూఏ ఉంది కదా, ఇప్పుడు మల్టిపుల్ రెడీ క్యూస్ ఉంటాయి. మల్టిపుల్ రెడీ క్యూస్ ఉండి ఒక సిపియూ ఉంటుంది. ఒక ఫస్ట్ ఏ ప్రాసెస్ అయినా ఫస్ట్ రెడీ క్యూలోకి వస్తుంది, సిపియూలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రిమిటివ్ అయితే ఏదన్నా కండిషన్ వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఫస్ట్ రెడీ క్యూలోకి వెళ్లకుండా ఈ సెకండ్ రెడీ క్యూలోకి వస్తుంది. నెక్స్ట్ దీనిలో నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళేదలుచుకుంటే ఈ సెకండ్ రెడీ క్యూలోకి వెళ్లకుండా ఈ థర్డ్ రెడీ క్యూలోకి వస్తుంది, ఈ రెడీ క్యూలోకి వస్తుంది. సో ఈ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ అంటే ఏంటంటే ఫస్ట్ ఎన్ని క్యూస్ ఉంటే ఫస్ట్ క్యూలోకి అన్ని ప్రాసెస్లు వస్తాయి, సిపియూలోకి వెళ్తాయి. నెక్స్ట్ వెనక్కి వచ్చేటప్పుడు ఈ క్యూలోకి వెళ్ళకుండా దాని కింద క్యూలోకి వెళ్తుంది. జనరల్గా ఈ ఎంఎల్ఎఫ్ క్యూలో ఏంటంటే ఎన్ని క్యూలు ఉంటున్నా మనకి ఐడియల్గా 3 క్యూలు ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్లో 4 క్యూలు ఇచ్చినా 5 క్యూలు ఇచ్చినా టాప్ మోస్ట్ ఉన్న క్యూలు అన్నిటి రౌండ్ రాబిన్ చేసుకుంటాం. క్యూ వాల్యూస్ వాడే ఇస్తాడు. ఒకదానికి 2 అంటాడు, ఒకదానికి 3 అంటాడు, ఒకదానికి 4 ఉంటాడు. లాస్ట్ బాటమ్ మోస్ట్ ఉన్న రెడీ క్యూ ఏమో FCFS చేసుకుంటాం. మీకు ఒక ప్రాబ్లం చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే ఫ్లోలో ఎన్ని మోడల్స్ ఇచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఈ ఫ్లోలోనే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేస్తున్న క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రూల్స్ ఇవంతా మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. పీపీటీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదువుకొని అర్థం చేసుకోండి. మన రౌండ్ MLFQ ప్రాబ్లంలో 3 క్యూస్ ఉన్నాయి, Q1, Q2, Q3. Q1 ఏమో క్వాంటమ్ టైం ఎంత ఇచ్చాడా అంటే 2 ఇచ్చాడు. Q2కి క్వాంటమ్ టైం ఎంత ఇచ్చాడా అంటే 4 ఇచ్చాడు. ఓకే, మనకేం ప్రాబ్లం లేదు. P1, P2, P3 ఇచ్చాడు. అన్ని క్వశ్చన్లు వాడే ఇచ్చాడు. మనం జాగ్రత్తగా చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా గన్ చార్ట్ గీసేసి టేబుల్ గీసేసి ఆ ఫైనల్ వాల్యూస్ రాసేస్తే సమ్ అయిపోయినట్టే. ఓకే, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ బొమ్మ వేసుకోవాలి రఫ్లో. Q1, Q2, Q3. Q1, Q2 ఏమో క్వాంటమ్ టైమ్స్ 2, 4. ఇదేమో FCFS ఫాలో అవ్వాలి. ఓకే, అంత బాగుంది. ఇది మన CPU. ఓకే, ఇప్పుడు సమ్ చేసేద్దాం మనం. P1, P2, P3 ఇచ్చారు. 0 అరైవల్ టైమ్స్ 586 బస్ టైమ్స్. 0th క్లాక్ టిక్ దగ్గర P1 ఎంటర్ అయ్యాడు, P1 సిపియూలోకి వెళ్ళాడు. ఇదంతా తెలిసిన కదే. ఓ గన్ చార్ట్ గీసేసుకుందాం. ఇప్పుడు 0th క్లాక్ టిక్ నుంచి దీని క్వాంటమ్ వాల్యూ ఎంత? 2. 2. దీని క్వాంటమ్ వాల్యూ ఎంత? 4. ఇదేంటి? FCFS చేయాలి. ఓకే, మన P1 0 నుంచి 2 క్లాక్ టిక్స్ క్వాంటమ్ వాల్యూ 2 కాబట్టి ఇది మన Q1 రెడీ Q1, ఇది రెడీ Q2, ఇది రెడీ Q3. ఇప్పుడు 0 నుంచి 2 క్లాక్ టిక్స్ మన P1 ఎగ్జిక్యూట్ అవుతాడు. Q1 రెడీ క్యూలో నుంచి ఇది మోర్ క్లారిటీ కోసం ఇలా రాస్తున్నాం. మీరు ఎగ్జామ్ హాల్లో రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు. 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాక ఇది బస్ట్ టైం 5 కాస్త 3 అవుతుంది. నెక్స్ట్ వాడు ఆ 3 క్లాక్ టిక్స్ వచ్చి Q2లో కూర్చుంటాడు. Q2లో ఇప్పుడు ఎవడున్నాడు అయ్యా అంటే P1 ఉన్నాడు. ఓకే, పక్కన పెట్టేసి నెక్స్ట్ ఈ 2 క్లాక్ టిక్స్ అయ్యేసరికి P2, P3 ఆల్రెడీ Q1లోకి వచ్చేస్తుంటారు. ఈ P2, P3లో ఫస్ట్ P2 వచ్చాడు కాబట్టి P2 ఎగ్జిక్యూట్ అవుతాడు. P2కి ఎన్ని క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అవుతాడు? క్వాంటమ్ టైం 2 కాబట్టి 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అవుతాడు. రౌండ్ రాబిన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ రౌండ్ రాబిన్ గురించి తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మన P2 కూడా Q2లోకి వచ్చేస్తాడు అనమాట. సో 2 నుంచి 4 దాకా P2 ఫ్రమ్ Q1 ఎగ్జిక్యూట్ అవుతాడు. సూపర్, అంతా బాగుంది. నెక్స్ట్ ఎవడున్నాడు? P3 ఇంకో 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అవుతాడు, అంటే 4 ఇక్కడ. P3 ఫ్రమ్ Q1 4 నుంచి 6 దాకా వాడు ఎగ్జిక్యూట్ అవుతాడు. ఇంకా మనకి ఇప్పుడు ఫస్ట్ రెడీ క్యూతో పని అయిపోయింది. సెకండ్ రెడీ క్యూలో P1, P2, P3 ముగ్గురు వచ్చేసారు. వాళ్ళ దగ్గర రెస్పెక్టివ్ బస్ టైమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ రెడీ క్యూతో పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రెడీ క్యూలో తమ్ముడు P1 వచ్చేస్తాడు. క్వాంటమ్ టైం 4 ఉంది కాబట్టి బస్ట్ టైం 3 ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది 0. నెక్స్ట్ 6 నుంచి 3 క్లాక్ టిక్స్. 6 నుంచి 3 క్లాక్ టిక్స్ అంటే P1 ఎగ్జిక్యూట్ అవుతాడు సెకండ్ రెడీ క్యూలో, P1 ఆఫ్ Q2. క్వాంటమ్ టైం 4 ఉన్నా దీని బస్ టైం 3 ఉంది కాబట్టి వాడు ఎగ్జిక్యూట్ అవుతాడు, అదేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ P2కి 6 ఉంది బస్ట్ టైం, క్వాంటమ్ టైం 2 ఉంది. క్వాంటమ్ టైం 2 ఉంది కాబట్టి సారీ క్వాంటమ్ టైం 4 ఉంది, బస్ట్ టైం 6 ఉంది. అంటే 4 క్లాక్ టిక్స్ వాడు ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకొక 2 క్లాక్ టిక్స్ రిమైనింగ్ అవుతుంది. ఆ 2 క్లాక్ టిక్స్తో వీడు కింద మోస్ట్ రెడీ క్యూ FCFS చేయాల్సిన రెడీ క్యూలో P2 వస్తాడు.
సో ఇప్పుడు 6 నుంచి ఇక్కడ 6 + 3 9 కదా, ఇక్కడ 9, నెక్స్ట్ 9 + 4 13, P2 ఆఫ్ Q2 13 క్లాక్ టిక్స్. నెక్స్ట్ P3, ఈ P3 4 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయిపోతారు. P1 ఎగ్జిక్యూట్ అయిపోయాడు, P3 ఎగ్జిక్యూట్ అయిపోయాడు. నెక్స్ట్ P3 ఆఫ్ Q2 ఒక 4 క్లాక్ టిక్స్, 17 క్లాక్ టిక్స్. నెక్స్ట్ ఇంకా మన కిందకు వచ్చిన FCFS లో ఎవరున్నారు అంటే P3 ఒక్కడే ఉన్నాడు. ఆ P3 కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాడు. వాడికి ఎంత ఉంది, సారీ FCFS లో P2 ఉన్నాడు. ఆ P2కి ఎన్ని క్లాక్ టిక్స్ ఉన్నాయి, 2 క్లాక్ టిక్స్ ఉన్నాయి. సో P2 ఆఫ్ Q3 19 క్లాక్ టిక్స్. ఇది కొంచెం నీట్గా గీస్తాను. సో ఈ P2 ఆఫ్ Q3 19 క్లాక్ టిక్స్. 6 + 8 14, 14 + 5 19. ఇది గన్ చాట్ అనమాట. ఇప్పుడు మన లాస్ట్ రెడీ క్యూకి వచ్చేసరికి ఇక్కడ మనకిచ్చిన ఎగ్జాంపుల్లో P2 ఉన్నాడు. కానీ ఎక్కువ హై బస్ టైం ఉన్న ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ వచ్చేస్తాయి, P3 P4 ఇవి కూడా వచ్చేస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే FCFS ఆల్గోరిథం వాడి చేయాలి. సో ఇదే MLFQ. ఈ MLFQ కన్ఫామ్గా వస్తుంది మిడ్కి. దాని తర్వాత ఈ గన్ చాట్ వేసాక ఈ టేబుల్ వేయాలి. టర్న్ అరౌండ్ టైం, బస్ టైం, వెయిటింగ్ టైం అవన్నీ ఈ టేబుల్ వేసి యావరేజ్ కనుక్కొని, యావరేజ్ కనుక్కున్నాక అంతే, ఆ సమ్ అయిపోతుంది. ఇది మీ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను, ప్రయారిటీ షెడ్యూలింగ్ అండ్ MLFQ. సో ఇంతే. ఇంకా ఈ 6 అల్గోరిథమ్స్ అయిపోతే మనకి ప్రాసెస్ షెడ్యూలింగ్లో అన్ని అల్గోరిథమ్స్ కవర్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ సింక్రనైజేషన్, థ్రెడ్స్, ఆ కాన్సెప్ట్ వస్తాను. అంతే. థ్యాంక్ యూ.